బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణని విశ్వనగరం చేస్తా అని చెప్పి వీళ్ళ కుట్ర ఎప్పటికైనా విధ్వంస నగరంగా చేయడమే వీళ్ళ కుట్ర. నిన్న బల్కా సుమన్ మాట్లాడుతూ రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు జనాలు, మన దగ్గరకు వస్తలేరు. 100 మంది కార్యకర్తలు మనమే ఉంటున్నాము. వాళ్ళు రావాలంటే ఇట్లా సోషల్ మీడియాలో బయట వేస్తే కాదు, విధ్వంసం సృష్టించాలి, యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఇటూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, కొత్త 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైన త్వరగా సింగరేణి భవన్ అని కాలబెట్టు, మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే సీరియస్. రైలు పట్టాలు వీకేశాయి, అవసరం వస్తే సింగరేణి భవనాన్ని అంటబెడదామని చెప్పి మాట్లాడుతుంది. ఇదా కార్యకర్తలు నేర్పించేది? గిట్ల చేసే కదా ఆడొక అగ్గిపేట మచ్చ, అగ్గిపేట దొరకలే అని చెప్పి విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకునే విధంగా, విద్యార్థులు ఒంటిని కాలబెట్టుకునే విధంగా చేసి వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలపైన రాజ్యాలు ఏలుకుంటా కొడుకుకోటి బిడ్డకోటి అల్లుడుకోటి పదవులు అనుభవించుకుంటున్నారు కాదురా మీరు. ఇదా మళ్ళీ కార్యకర్తలను జైల్లో పాటు వేసి మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని చెప్ప మీరు ఆలోచిస్తుంది. నేను దయచేసి కార్యకర్తలకు మరియు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు ప్రేరేపించిన మాటలకు మీరు దయచేసి ఆతృత పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళు గతంలో విద్యార్థుల బలిదానానికి ప్రేరేపించి విద్యార్థులకు ఎంత మోసం చేసినో మీరు ఒకసారి గ్రహించండి. ఈరోజు విద్యార్థులు ఎన్ని గోసలు పడ్డారో, ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్ రాక ఎన్ని అవస్థలు పడ్డారో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వీళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లుండో మనకు తెలుస్తుంది. ఈ బల్కా సుమన్ కంట విధ్వంసాలు సృష్టించాలంట, జనాలు వస్తలేరని చెప్పి మాట్లాడుతున్నావు కదా బిడ్డ. రానున్న రోజులో జనాలే మీకు బుద్ధి చెప్తారు. ఈ రకంగా విధ్వంసానికి మిలిటెంట్గా తయారవుతున్నారు. మీదో బతికేనా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాటలు విని తొందరపడి ఏదైనా చేస్తే మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కుటుంబాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. జైళ్ళ పొంటి మీరు, కుర్చీల పైన వాళ్ళు అవుతారని చెప్పి గుర్తు చేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలకు మీరు తావు తీస్తే దానికి బుద్ధి చెప్పే విధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై తెలంగాణ.